ఉదయాన్నే మా ఆవిడైతే ఇంటి చూసారా ఎంత చక్కగా కళ్ళబ్జల్లిందో. ఈ టమాటా పళ్ళు కూడా మా ఆవిడ అండి, ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా పండిస్తుంది. ఒక్కసారి కూడా తినలేదు కదమ్మా ఇవి. తినలేదు, ఇప్పుడే కాస్తున్నాయి కదా. అవును, బాగున్నాయి తల్లి, చక్కగా ఉన్నాయి. ఎక్కువ పండించాల్సింది. ఇవేమా ఈ బంతిపూలా? అవును, బంతిపూలేనా ఏంటి? బంతిపూలు పెద్ద సైజువి, చిన్న సైజు ఉంటాయి కదా కొన్ని. ఈరోజు అయితే ఉదయాన్నే మా ఆవిడైతే ఉక్కిరి కర్రీ చేసిందండి. దాంతోపాటు రసం అమ్మ తల్లిది. అవును, రసం చేసింది, టేస్ట్ చేయాలి. చెట్టు పైన అయితే గుమ్మడికాయలు నిల్వ ఉంచేసాము. అన్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, వీటిని అయితే ఇప్పుడు కూర వండుకొని తింటే చాలా బాగుంటాయి. నాకేరా ఇందాక పోసామ్మా ఆల్రెడీ. పోసాను. ఓకే పద. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదే మా నర్సరీ. ఇంకో నెల రోజులు పోతే ఇవి 1 year మొక్కలండి. డైలీ వీటికైతే మా ఆవిడ సేవ చేస్తూ ఉంటుంది, వాటర్ చేస్తూ ఉంటుంది. వీటిని తీసుకొని వెళ్ళి మే జూన్ ఆ మంత్లో అయితే నాటేస్తాము తోటలోని. నేను డైలీ వర్క్కి వెళ్తున్నాను కదా సిల్వర్ తోట, అక్కడ నాటేస్తాము. ఇటువైపు మొక్కలు కొద్దిగా గమనించండి, ఇవైతే పేడ కలిపి ఈ బ్యాగులో నింపాము మట్టి, అందుకనే కొద్దిగా మంచి క్వాలిటీగా వచ్చాయి కదా తల్లి. అవును, గత్తం గత్తం. ఇక్కడ పోయమ్మా. ఓకే, ఈరోజు నైట్ డిన్నర్ అయితే గుమ్మడి రొడ్డలు, బొస్తర్ పిక్కలు అండి. లాస్ట్ ఈ సీజన్కి టేస్ట్ చాలా బాగుంటాయి, చాలా ఇష్టం తల్లి నాకైతే. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అవును, ఇది దంపుడు రైస్ వండుకున్నాము. ఇదైతే కొండకందుల కూర అండి కదమ్మా. అవును, భోజనం చేసిన తర్వాత ఊర్లో నామకరణం గురించి మాట్లాడుతున్నారు, ఫోన్ చేశారు. అక్కడ వెళ్ళాలా, అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అన్నది అయితే చూపిస్తాను. హెల్త్కి చాలా మంచివమ్మ ఇవి.
రాత్రి అన్నం తిన్న తర్వాత మా ఊరికి నామకరణం గురించి మాట్లాడాలని పిలిస్తే వెళ్ళాను. అందరం మాట్లాడుకున్నాక మనీ పరంగా అయితే అందరూ కలిసి 5,900 రూపాయలు హెల్ప్ చేశాము. ఇంకా రైస్, కూరగాయలు, చికెన్ అనేసి ఎవరికి తోచింది వాళ్ళు హెల్ప్ చేశాము. ఈ నామకరణం అయితే మా బావగారి వాళ్ళ కూతురు కండి. ప్రతి ఒక్క కుటుంబానికి ఏ కార్యం జరిగినా సరే మేము ఇదే విధంగా హెల్ప్ చేసుకుంటాము. లేని వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది ఏం పెట్టమండి. ఎవరికి తోచింది వాళ్ళైతే హెల్ప్ చేసుకుంటూ ఉంటాము. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.